పేరమ్మ శుక్ర ప్రదోష వ్రతం సెప్టెంబర్ 5, 2025. శుక్ర ప్రదోష వ్రతం దాని ప్రాముఖ్యత, పూజా విధానం. ఈ వ్రతం శివునికి అంకితం చేయబడింది మరియు దీన్ని ఆచరించడం వలన సంపద పెరుగుతుంది మరియు కోరికలు నెరవేరుతాయి. శుక్ర ప్రదోష వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం వెలువరిస్తుంది. శుక్ర ప్రదోష వ్రతం ఎప్పుడు? సెప్టెంబర్ నెలలో మొదటి ప్రదోష వ్రతము భాద్రపద శుక్ల త్రయోదశి నాడు సర్వార్థ సిద్ధి యోగంలో జరుపుకుంటారు. ఈ వ్రతం శివునికి అంకితం చేయబడింది. ఈ వ్రతం చేయడం వల్ల ధన సంపదలకు లోటు ఉండదని నమ్ముతారు. అంతేకాకుండా వ్రతం చేసే వారి కోరికలన్నీ శివుడు తీరుస్తారని నమ్మకం. అంతేకాకుండా ఆ వ్యక్తి తనకు తెలియని పాపాల నుండి విముక్తి పొందుతాడు మరియు పార్వతీదేవి మరియు శివుని ఆశీర్వాదం కూడా పొందుతాడు. సెప్టెంబర్ నెలలో మొదటి ప్రదోష వ్రతం యొక్క తేదీ, ప్రాముఖ్యత మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో మొదటి ప్రదోష వ్రతం ఎప్పుడు వస్తుంది? త్రయోదశి సెప్టెంబర్ 5 ఉదయం 4:09 ప్రారంభమవుతుంది మరియు త్రయోదశి తిథి సెప్టెంబర్ 6 అర్ధరాత్రి 3:14 ముగుస్తుంది. త్రయోదశి తిథి ప్రదోష కాలంలోనే ఉంటేనే ప్రదోష వ్రతం చేయాలని శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి సెప్టెంబర్ 5న శుక్రవారం ప్రదోష వ్రతం చేస్తారు. శుక్రవారం ప్రదోష వ్రతం కావడం వల్ల దీన్ని శుక్ర ప్రదోష వ్రతం అంటారు. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం కూడా, కాబట్టి ఈ వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. శుక్ర ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం శుక్ర ప్రదోష వ్రతం ప్రభావంతో వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. శుక్ర ప్రదోష వ్రతం చేయడం వల్ల భౌతిక సుఖ సంతోషాలు కూడా పెరుగుతాయి. ఆరోగ్య సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ప్రదోష వ్రతంలో రుద్రాభిషేకం చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. శుక్ర ప్రదోష వ్రతం పూజా విధానం. శుక్ర ప్రదోష వ్రతం రోజున ఉదయం త్వరగా లేచి స్నానం చేసి సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించాలి. తర్వాత పూజా గదిని శుభ్రం చేసి శివునికి అభిషేకం చేసి వ్రత సంకల్పం చేసుకోవాలి. ప్రదోష వ్రత పూజ ప్రదోష కాలంలోనే, అంటే సాయంత్రం సమయంలోనే చేయాలి. ఈరోజు సాయంత్రం శివాలయాన్ని సందర్శించండి. మరియు ఆలయం వెళ్ళలేకపోతే ఇంట్లోనే శివుని విగ్రహం లేదా శివలింగాన్ని స్థాపించి పూజ చేయండి. ముందుగా నెయ్యి దీపం వెలిగించి శివలింగానికి పంచామృతతో అభిషేకం చేయండి. తర్వాత శివలింగం పైన జనేవు అంటే జంజమును సమర్పించి లేదా యజ్ఞోపవీతం సమర్పించి పార్వతీదేవికి అలంకరణ వస్తువులను సమర్పించి ఎర్రటి చున్నీని సమర్పించండి. తర్వాత శుక్ర ప్రదోష వ్రత కథను పఠించి చివరగా శివ చాలీసాను పఠించి శివునికి హారతి ఇవ్వండి. చివరగా శివునికి ప్రసాదం సమర్పించి అతని ప్రసాదం పంచి ఆ పైన మీ ఉపవాసాన్ని విరమించండి. పారణ చేయడానికి ముందు ప్రసాదం తిని ఆ పైన పారణ చేయండి. దీనికి ఒక స్టోరీ ఉంది, కథ ఉందన్నమాట. కథ చూద్దాం. సూతముని అడిగితే సూతముని ఇలా చెప్పారన్నమాట. పూర్వకాలంలో ఒక నగరంలో 3 స్నేహితులు ఉండేవారు. ఆ 3 స్నేహితుల మధ్యన చాలా సాన్నిధ్యం ఉండేది. ఆ స్నేహితులలో ఒకరు యువరాజు, మరొకరు బ్రాహ్మణ కుమారుడు, మరొకరు ధనవంతుని కుమారుడు. యువరాజు బ్రాహ్మణ కుమారుడికి వివాహం జరిగింది. ధనవంతుని కుమారుడికి వివాహం జరిగింది, కానీ అతని భార్య అత్తగారింటికి రాలేదు. ఒకరోజు 3 స్నేహితులు స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు బ్రాహ్మణ కుమారుడు స్త్రీలను ప్రశంసిస్తూ, స్త్రీ మాత్రమే ఇంటిని ఇల్లుగా చేస్తుంది, స్త్రీ లేని ఇల్లు దయ్యాల నివాసం అన్నాడు. ధనవంతుడి కుమారుడికి బ్రాహ్మణ కుమారుడి మాటలను సమర్థించాడు మరియు వెంటనే తన భార్యను తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇంటికి చేరుకొని తన తల్లిదండ్రులకు కూడా తన నిర్ణయం చెప్పాడు. అతని తల్లిదండ్రులు ప్రస్తుతం శుక్రుడు అస్తమిస్తున్నాడు, ఈ సమయంలో కోడలను తీసుకురావడం శుభం కాదు అన్నారు. కాబట్టి శుక్రుడు ఉదయించిన తర్వాత నీ భార్యను తీసుకురా అన్నారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పటికీ ధనవంతుడి కుమారుడు తన పట్టుదలను వదులుకోలేదు మరియు తన భార్యను తీసుకురావడానికి అత్తగారింటికి చేరుకున్నాడు. అత్తగారింట్లో అతని అత్తమామలు కూడా శుక్రుడు ఉదయించిన తర్వాత తమ కుమార్తెను పంపుతామని అభ్యర్థించారు, కానీ అతను ఎవరి మాట వినలేదు మరియు తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. చివరికి అల్లుడి పట్టుదలకు లొంగిపోయి వారు తమ కుమార్తెను అతనితో పంపారు. అత్తగారింటి నుంచి బయలుదేరిన అతడు భార్యాభర్తలు నగర సరిహద్దుల కొంచెం దూరం నుంచి ఉండగానే వారి బండి చక్రం విరిగిపోయింది మరియు ఎద్దు కాలు విరిగింది. ఈ ప్రమాదంలో వారిద్దరు కింద పడిపోయారు మరియు అతని భార్యకు తీవ్రంగా గాయమైంది. ఈ ప్రమాదం కారణం జరిగిన తర్వాత కూడా ధనవంతుడి కుమారుడు తన భార్యతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. అతను ఇంకాస్త ముందుకు వెళ్ళగా దొంగల గుంపు వారిని చుట్టుముట్టి ధనధాన్యాలను దోచుకున్నారు.
దోపిడీ జరిగిన తర్వాత ధనవంతుడి కుమారుడు భార్యతో కలిసి ఏడుస్తూ ఇంటికి చేరుకున్నాడు. అతను ఇంటికి చేరుకోగానే అతన్ని ఒక పాము కరిచింది. అతని తండ్రి తన కుమారుడిని చికిత్స కోసం ఉత్తమ వైద్యుని పిలిపించాడు. వైద్యులు అతని కుమారుడు పరిస్థితి పరిశీలించి రాబోయే 3 రోజులలో అతను చనిపోతాడని చెప్పారు. అదే సమయంలో ఈ సంఘటన గురించి బ్రాహ్మణ కుమారుడికి తెలిసింది. అతను ధనవంతుడితో, మీ అబ్బాయిని ఇతని భార్యతో సహా కోడలి ఇంటికి తిరిగి పంపండి మరియు శుక్ర ప్రదోష వ్రతం చేయాలని సంకల్పించండి. మీ కుమారుడు శుక్రుడు అస్తమించినప్పుడు తన భార్యను తీసుకురావడం వల్ల ఈ ఆటంకాలను ఏర్పడ్డాయి. కాబట్టి అతను అక్కడ వెంటనే చేరుకుంటే అతని ప్రాణాలు కాపాడబడతాయని చెప్పాడు. బ్రాహ్మణ కుమారుడు సలహా ప్రకారం ధనవంతునికి నచ్చింది. అతడు తన కుమారుడిని కోడల్ని తిరిగి కోడలి ఇంటికి పంపించాడు. అత్తగారింటికి చేరుకోగానే ధనవంతుని కుమారుడి పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమైంది. తర్వాత శివుని దయతో భార్యాభర్తలు తమ జీవితాంతం సుఖసంతంతో జీవించారు మరియు చివరకు ఉత్తమ లోకాన్ని పొందారు. శుక్రవారం నాడు త్రయోదశి ప్రదోష వ్రతం యొక్క పూజా విధానం సోమ ప్రదోష వ్రతంలానే ఉంటుంది. ఈ వ్రతంలో తెలుపు రంగు మరియు ఖీర్ వంటి పదార్థాలు తీసుకుంటారు. ఇది శ్రీ శుక్ర ప్రదోష వ్రత కథ సంపూర్ణం. ధన్యవాదాలు.